మేయర్ పీఠంపై అవిశ్వాసం నెగ్గిన శుభ సందర్భంగా పెందుర్తిలో టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ విజయోత్సవ ర్యాలీలో మేయర్ అభ్యర్థి పెందుర్తి 96వ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు పాల్గొన్నారు. విజయోత్సవ ర్యాలీలో కూటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొని పీలా శ్రీనివాస్కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పీలా శ్రీనివాసరావు పెందుర్తిలో ఉన్న స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవ కార్పొరేటర్ చైర్మన్ వేగి పరమేశ్వరరావు మాట్లాడుతూ పీలా శ్రీనివాసరావు మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరిస్తే విశాఖ నగరం అభివృద్ధిలో పరుగులు తీస్తుందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఎన్నికల మేయర్ల ఎన్నికల్లో ఇదే జంక్షన్ లో మన నారా చంద్రబాబు నాయుడు గారు పీలా శ్రీనివాస గారిని మేయర్ గా ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆవేళ మేయర్ అవ్వకపోయినా సరే ఈవేళ గడిచిన 4 సంవత్సరాల్లో ఈవేళ ఏదైతే అమెండ్మెంట్ గవర్నమెంట్ పెట్టిన 4 years అయిన తర్వాత అవిశ్వాసానికి మేము అంతవరకు వేచి చూసి ఈవేళ అవిశ్వాసంలో ఈవేళ నెగ్గామంటే మా నాయకులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద క్రమశిక్షణ ఈవేళ ఆవేళైతే ఎన్నికల్లో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని అనౌన్స్ చేశారో ఆ వ్యక్తిని ఈవేళ మేయర్ పీఠం ఇస్తుంది. అంటే స్వర్గీయ పీలా మహాలక్ష్మి గారు ఈ ప్రాంతంలో 2 సార్లు మండల పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఏ వీధిలో చూసినా మహాలక్ష్మి గారి మార్కే. అక్కడ రోడ్డు కానీ కాలువలు కానీ ఏమైనా మౌలిక సదుపాయాలు చేశారు. అలాగే పీలా శ్రీనివాసరావు గారు గడిచిన 4 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. చెప్పుకోలేని అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు కూడా మన పీలా శ్రీనివాసరావు గారిని ఇంటికి వెళ్లకుండా తెల్లవారు లెక్కల్లా రోడ్డు స్టార్ట్ అయిపోతుంది. ఆ వీధిలో కాలువలు స్టార్ట్ అయిపోతున్నాయి. లైట్లు వేస్తున్నారు. ఎవరు కూడా నాయకుల చుట్టూ తిరగకుండా ఈవేళ ఇంత మంచి కార్యక్రమం చేస్తుంటే పీలా శ్రీనివాసరావు గారిని అభినందించాలా. అటువంటి వ్యక్తికి ఈవేళ మేయర్ పీఠం దక్కింది. మా ప్రాంతం ప్రజలందరూ కూడా పార్టీ మధ్య